పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. శ్రీకాకుళం జిల్లా కాపు గోదాయ వలస గ్రామంలో ప్రభుత్వం తలపెట్టిన పల్లె పండుగ కార్యక్రమం టీడీపీ నేతలకు కాసుల పంట పండించింది. మంత్రి అచ్చెన్నాయుడు అనుచరుడు శివప్రసాద్ ఏకంగా తన వ్యవసాయ పొలానికి సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. ప్రశ్నించిన వారిపై దౌర్జన్యం చేస్తున్నాడని, కేసులు పెడతానంటూ బెదిరిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత అక్టోబర్లో సర్పంచ్ నిధుల్లో 15 లక్షలు సీసీ రోడ్డు కోసం విడుదల చేయగా ఆ నిధులను టీడీపీ నేత శివప్రసాద్ తన పొలంకి రోడ్డు వేసుకునేందుకు వాడుకున్నాడు. శ్మశానానికి దారి పేరుతో తన పొలానికి సీసీ రోడ్డు వేసుకున్నాడని స్థానికులు చెప్తున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు అండదండలతోనే టీడీపీ నేత శివప్రసాద్ రెచ్చిపోతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అక్కడ వైసీపీలో కొన్ని 9.5 అడుగులు వేశారు రోడ్డు, సీసీ రోడ్డు. ఇక్కడికి వచ్చేటప్పుడు టీడీపీ పక్కన టీడీపీ నాయకుడు శివప్రసాద్ పొలం అని చెప్పేసి ఇక్కడ ఇది ఉన్నదని 9 అడుగులు వేశారు. ఇది ఎక్కడ న్యాయం సార్? అంటే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. మా జాగాకి వచ్చేసరికి మా జాగాలోకి వచ్చేసి రోడ్డు వేశారు. టీడీపీ నాయకుడు జాగాకి వచ్చేటప్పుడు ఇక్కడి నుంచి మొత్తం తగ్గించేసి ఆడికి ఇంకా గవర్నమెంట్ జాగా కూడా కేటా ఉంచుకొని ఇంకా లోనకి కూడా రోడ్డు వేశారండి. అలాగని చెప్పేసి మొత్తం పొలం రోడ్డు కూడా శ్మశాన రోడ్డు అనేది సుమారు 18 అడుగులన్నర ఉంది. మొదట్లో చివరికి వచ్చేటాడు మొదట వైసీపీలో ఉన్నారనే సందర్భంగానూ అక్కడ 18 అడుగులన్నర వేశారు. చివరికి వచ్చేటప్పుడు టీడీపీ కొన్ని పొలాలు ఉన్నాయి, టీడీపీ నాయకుడు శివప్రసాద్ అనే పొలం ఉన్నదని ఇక్కడ 7 అడుగులు వేశారు. ఇంత అన్యాయంగా చేస్తారంటే మేము వైసీపీలో ఉన్నామని చెప్పేసి మాకు ఒక రకంగా, టీడీపీలో వాళ్ళు ఉన్నారు మాకు. ఇది మంత్రి వర్గంలో ఇది జరుగుతుంది. కనీసం కూడా మీరు కూడా కళ్ళు తెరవండి. ఇక్కడ ఏం జరుగుతున్నదని మీరు ఏం చేస్తున్నారు అర్థమైందా? మంత్రి గారు మీరు కళ్ళు తెరవండి. ఇక్కడ ఎంచేది ఇంత అన్యాయంగా చేయకూడదు. మేము ఎదిరించి అడుగుతుంటే మాకు కేసులు పెడతాం. మీరు రౌడీ షీటర్ ఓపెన్ చేస్తాము, మిమ్మల్ని కేసులు పెడతాం. ఆల్రెడీ ఇంకొక వ్యక్తి మీద కేసు పెట్టారు.